బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందా? ప్రధాని మోదీ అమిత్ షా ఒత్తిడితో పొత్తు రద్దుకు మాయావతి నిర్ణయం తీసుకున్నారు అంటే అవునని అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్తో కలిసి నడుస్తామని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీకి రిజైన్ చేశారు. శనివారం నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పొత్తు అనంతర పరిణామాలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తాను బీఎస్పీకి రాజీనామా చేసినట్లు కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. అనంతరం తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు, మీడియాకు ప్రకటించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021 ఆగస్టులో బీఎస్పీలో చేరారు. 4000 గ్రామాలు, 350 రోజులు, లక్షల మందితో వందల సభలు పెట్టి బహుజన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా తాను 107 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. అటు ఎన్డీఏ, ఇండియా కూటమితో కాకుండా ప్రాంతీయంగా పొత్తు పెట్టుకోవాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. అన్ని స్థాయిల క్యాడర్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నచ్చని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం బీఎస్పీపై ఒత్తిడి తెచ్చారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలన్న మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం పొత్తు రద్దు చేసుకోవడం తనకిష్టం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో బహుజనుల ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే బీఎస్పీకి రాజీనామా చేశానని చెప్పారు. బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ తో చర్చల అనంతరం నాగర్ కర్నూల్, హైదరాబాద్ 2 సీట్లను తమకు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని, పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ కుట్రలు, పన్నాగాలకు తలొగ్గి బహుజనులకు అన్యాయం చేయలేనన్న ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. త్వరలోనే శ్రేయోభిలాషులు, అభిమానులు తనతో పాటుగా నడవాలని అనుకున్న వారితో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం, మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు, దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోని మేము మరి పొత్తు పెట్టుకున్నాం. వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఆ 2 సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది. బీఎస్పీకి రాజీనామాపై ఎక్స్ వేదికగాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముందు కవిత అరెస్ట్ ఇందులో భాగమే. బీజేపీ కుట్రలకు భయపడి నమ్ముకున్న విలువలకు తిలోదాకలు ఇవ్వలేను, ఈ ప్రస్థానాన్ని ఆపను, భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక ఈ నిర్ణయాన్ని తీసుకున్నా, స్వేరోస్ అందరూ ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ట్వీట్ చేశారు ప్రవీణ్ కుమార్.